చాలామంది హస్తప్రయోగం చేయటం వల్ల ఏంటి దుష్ప్రభావం బాడీ మీద ఏం జరుగుతుందంటే బాగా రాపిడి చేశారు ఈ భాగం సన్నగా అవుతుంది. రూట్ సన్నగా అయిపోవటం వల్ల మజల్ అట్రాఫీ అవుతుంది. ఇక్కడ అంగం ముందు లావు ఉండి వెనకాల సన్నగా అయిపోతుంది. ఇది చూడండి, ముందు ఎంత లావు ఉందో వెనకాల అంతేలా ఉండాలి. ఇక్కడ ముందు చాలా లావు ఉంది, వెనకాల సన్నగా అయిపోయింది. చూశారు కదండి. రూట్ మూలం పాడిపోతుంది హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో, లేదా బోర్ల మండుకొని బెడ్తో అంగానికి రాపిడి చేస్తుంటారు, మాటి మాటికి అబ్బాయి ప్రాప్తి పొందుతుంటారు. వాళ్ళకు కూడా రూట్ పాడవుతుంది. రూట్ పాడైతే ఎక్కువసేపు అంగం నిలబడదు. ఇలా నిలబడ అంగం కిందికి వచ్చేస్తుంది, ఇలా నిలబడ్డ అంగం మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఎందుకు అవుతుంది? ఈ మూలలో దమ్ము లేదు, ప్రాణం లేదు. అక్కడ మజల్ అట్రాఫీ అయింది. చేస్తూ 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 అక్కడ సెల్యులార్ డీజనరేషన్ అయింది. కొన్ని సందర్భాల్లో వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ, టైప్ 2D కూడా డెవలప్ అవుతుంది. హస్తప్రయోగం బాగా చేసే వాళ్ళలో ఈ భాగం ముందు ఎఫెక్ట్ అయితే వెనుక భాగం చాలా ఎఫెక్ట్ అయింది అనుకోండి, అక్కడ అంగం లేవంగానే ఏదో పొజిషన్లో కింది వస్తుంటుంది, లేదు ఏదో పొజిషన్లో ఎరెక్షన్ కోల్పోతుంటుంది. టైప్ 2D అంటారు దానికి. అంగం ముందు భాగం లావు ఉండి వెనుక భాగం సన్నగా ఉంటే సమస్య ఉన్నట్టే.